ప్రార్థించాలి, దేవుని వాక్యాలు చేయాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో మార్చండి. కాబట్టి అతిశయకరణం ఎక్కడ అది కొట్టివేయబడును, ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును, క్రియా న్యాయమును బట్టి కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారని ఎంచుచున్నాము. విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము. మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి మనకు విశ్వాసం కలిగి ఉండాలి. మన జీవితంలో దేవుని వాక్యమందు దేవుడిచ్చేటువంటి ఆ యొక్క మాట లేదు, మన విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. విశ్వాసంతో దేవునికి ఇవ్వాలి. దేవా, నేను నీకు విశ్వాసం ఇచ్చేటట్టుగా చేయండి ప్రభా. దేవుని విశ్వాసంగా నీ పని చేసేటట్టు చేయండి ప్రభా. దేవా, నీ యందు విశ్వాసంగా నేను ఉండేటట్లుగా చేయండి ప్రభా అని చెప్పి దేవుడి తండ్రి మనం అడగాలి. నేను 5 దేశాలు వెళ్ళాను, 4 దేశాలు వెళ్ళాను. శ్రీలంక ఒకటి, మలేషియా ఒకటి, సౌత్ ఆఫ్రికా ఒకటి, కెన్యా ఒకటి, 4 దేశాలు వెళ్ళాను. ఇంకా ఐదో దేశం ఏమో దేవుడు చెప్తే దేవుడి చిత్తం అయితే వెళ్తాను. ఎలాగెళ్ళని తెలుసా? ఎవరైనా అడిగారా ఎలాగెళ్ళానని? చాలామంది అడుగుతున్నారు, అయ్యారు ఎలా తెచ్చుకున్నారు? మీరు కాదండి, చాలామంది భాస్కర్ నాకు ఫోన్ చేసి అడిగారు. ఫోన్లు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను, మరి ఆలోచించి మాట్లాడలేము. అరే నువ్వు ఎలాగెళ్ళావు అని ఎవరు అడిగాడు కాదు, వెళ్ళినప్పుడు ఎన్ని తెచ్చావని అడిగితే సిగ్గుందా అసలు? అరే ఇంత లక్షలు ఖర్చు పెట్టి ఎలా వెళ్ళాడు, ఎలాగ భరించుకొని వెళ్ళిపోయాడు, ఎలా వెళ్ళాడు, ఎన్ని సమస్యలు కూడా వెళ్ళాడు మీకు తెలుసా? కన్యాలోని 6 గంటలు నేను ఫ్లైట్ దిగితే 10 గంటలకు వచ్చాడు నా ఫ్రెండ్. ఎలా ఉంటుంది మీరు ఆలోచించేయండి. అవసరమా ఇలా వెళ్ళడం? అవసరమా? ఇంత పని ఇంతగా సేవ అంటే కూడా అవసరం ఏంటంటే ఎవడు చెప్పేస్తే ప్రతి నిమిషం అదర్ కంట్రీలో ఉంటే అది మనకు ఎంత గండంలా ఉంటుంది. ఎవడొస్తాడో తెలీదు, ఎవడేం అడుగుతాడో తెలీదు, ఎవడేంటి పెట్టేస్తాడో తెలీదు. మన బ్యాగ్లో ఎవడేంటి పెట్టించినా బాగా ఎయిర్పోర్ట్లో అలా ఉంటే ఎవడో వస్తాడు, ఏదో పెడతారు, చిన్న పౌడర్ అలా చల్లుతాడు, చెప్ప ఆ మత్తు వస్తుంది, నేను చచ్చిపోతాను, ఎవడో వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాను. అలా ఉంటాయి పరిస్థితులు. కానీ దేనికోసం దేవుడి యొక్క మాట విని దేవాన్ని శ్వాస ప్రకటించాలని చెప్పి నేను వెళ్తున్నాను. ప్రేమ దేవుడు ప్రార్థన చేయాలి. దేవా, ఇదిగోనైనా మా భాష గారిని ఇన్ని దేశాలు తీసుకెళ్ళి ఇక్కడ ఇంత దూరం ప్రాంతాలను తీసుకెళ్తున్నాం, కాపాడాలి ప్రభా, ప్రొటెక్షన్ దయచేయండి ప్రభా అని దేవుడి సార్ మనకి అన్నిటికీ ఖర్చు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇక ఇప్పుడు భాస్కర్ వస్తున్నారు. శుక్రవారం బయలుదేరి 2 రోజుల ప్రయాణం. అక్కడి నుంచి దుబాయ్ నుంచి మళ్ళీ ముంబై లైవ్లో వస్తాడికి ఇక్కడికి వద్దరికి వెళ్ళకూడదంటే వాళ్ళ ప్రయాణం మనిషిని మొత్త చేసి ఇలా వాడికి పడేసినట్టు ఉంటుంది. నాకు తెలుసు, ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి. ఒకరోజు 1 గంట 2 గంటలు అలా కూర్చొని అంతగా కూర్చుంటాం. 16 గంటలు కూర్చోవాలి. చెక్కింగ్లు ప్రతి ఇది పెడతారు. చిన్న ఆఫ్ హ్యాండ్ వేసుకొని వెళ్ళాలి అంతే. వాళ్ళ చెకింగ్లకి మామూలుగా ఉండదు, మీకు తెలీదు పరిస్థితి. ప్రతి నిమిషం టెన్షన్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంటుంది. వినమ్మా, మీకు తెలియాలని చెప్తున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అరగంట చెకింగ్ ఉంటుంది. వైజాగ్ మాకు చెక్ చేసి అడిగాడు, ఏమంటే మీరు యూట్యూబర్ అటండి మీరు అని. అభినేష్ ఉన్నాడు కదా, అభినేష్ లాగా యూట్యూబర్ అటండి మీరు అని అడిగాడు. బాగుంది క్వశ్చన్ వేసాడు అబ్బాయి, టాక్ సమాధానం చెప్పారు తెలియదు కాబట్టి. అక్కడి నుంచి వెళ్ళిన ముంబైలో మళ్ళీ క్వశ్చన్ వేశాడు రాత్రి 2 గంటలకు. అరగంట సేపు అవసరం అన్నారు చెక్కింగ్లో ఉండొచ్చు కదా. అరగంట సేపు ఆడికి క్వశ్చన్ అప్పగించారు. మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంట్రాగేషన్ అడిగింది. ఇంట్రాగేషన్ అంటే అలా ఉండదు, మామూలుగా ఉండదు. రకరకాల ఇంట్రాగేషన్స్ ఉంటాయి. కళ్ళుతో ఇంట్రాగేషన్ ఉంటుంది, నోటితో ఇంట్రాగేషన్, చేతితో ఇంట్రాగేషన్, అన్నిటికీ రెడీగా ఉండాలి. ఎంత అయితే ఆ భాస్కర్ రాలేదు. ఒక 10 గంటలకు వచ్చాడు. ఫోన్ చేస్తే అందుకని ఫోన్ చేస్తే నా ఫోన్ అవడు.
సౌత్ ఆఫ్రికాలో ఒక కాల్కి 1000 రూపాయలు ఉపయోగించారు తెలుసా మీకు? ఒక కాల్కి జస్ట్ ఇలా మాట్లాడడానికి ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి 5000 ఉపయోగించారు. మీ డబ్బుల్లో చెప్తున్నాం. అంత ఈజీ కాదు, అంత ఇల్లు రావడం అంటే అంత ఈజీ కాదు. మా పచ్చగారు అన్నారు, అయ్యా మళ్ళీ 2 అయ్యారండి బాబు, నేను రావడం పెద్ద అద్భుతున్నాను నాయన, మీ దేశం గురించి వాకింగ్ చెప్పడం అంటే ఇంకా నేను చచ్చిపోయిన పర్లేదు దేవా, నేను సేవ చేసి నేను చచ్చిపోతున్నాను, అలా ఉంది నా పరిస్థితి, అంత ఈజీ కాదు. అంటే ఇంత కష్టపడి దేవుని పరిచర్యలో విశ్వాసంగా వెళ్ళాలి తెలుసా? మీరు ఇచ్చే కానుక ఇచ్చారా? మీరు ఎంత ఇచ్చారు? 8000 ఇచ్చారు, 4500 ఎంతో, 1500 ఎంత ఇచ్చారు. ఆ 8000 పట్టుకుని వెళ్ళాడు. ఆ 8000 ఎంత అవుతాయి అనుకోవడం? సౌత్ ఆఫ్రికాలో టీ దారం పనిచేయవు, బుక్కులు మింగుకొని వెళ్ళాను. అవసరం అన్నాడు, ఏడుచుకుని వెళ్ళాను. ఫ్లైట్లో అందరూ చక్కగా చల్ల పడుకున్నారు, నేను ఏడ్చుకొని ప్రార్థన చేసుకొని నా బైబిల్ పట్టుకుంటున్నాను. అవసరం అనుకున్నాను సేవ. ఏమో వెళ్తే ఏ మహానుభావుడు వస్తాడో, ఏ మన సేవ పని చేస్తుందో, లేదా ఏం జరుగుతుందో, ఎవరు వస్తాడో, ఏం జరుగుతుందో, ఇన్ని బాధలు పడి వెళ్తే ఒక్కొక్కడికి ఎలాగుందంటే ప్రభా తిరుగుతాడు కదా, దేశాల నుంచి కోట్లు వస్తున్నాయి, నాకు కోట్లు వస్తున్నాయి, తిన్నాను వెతికలేదు ఇంట్లోని. ఎంత బాధగా నేను వెళ్తున్నాను ఆలోచించేస్తున్నాను. ప్రార్థన చేయాలి, దేవా మా చిన్నబాబు వాడుకొని ప్రభావ నిలబడుతున్నప్పుడు ఒక బలంగా వాడుకుని అద్భుతాలు చేయండి చేస్తున్నాడు. గుంటూరు దేవుడు లేచాడు, వేస్తున్నావులో గుంటూరు వచ్చాడు కదా, మంచి అభిషేకంతో ఉన్నాడు. గుంటూరు రాగానే నేను కర్రలు ఇచ్చాడు, వేస్తున్నాడు గొప్ప అభిషేకంతో ఉన్నాడు. అగ్ని దిగిపోతుంది అక్కడ. పాస్ గారు చూశారు, వెనకాల 40 మంది బిషప్లు ఉన్నారు. దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు, మాట్లాడుతున్నప్పుడు గొప్ప అభిషేకంతో స్వస్థ వచ్చింది, నడిచాడు. ఇంకొక ఊరిలో ఇంకొక స్వస్థ వచ్చింది సేవలకి. దేవుడు వాడుకుంటాడు, మనం నిలబడితే వాడుకుంటాడు. నువ్వు నిలబడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నన్ను వాడుకోవడం కాదు, నిన్ను కూడా వాడుకుంటాడు. కన్నీరు కచ్చి ప్రార్థన చేయాలా? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కన్నీరు కచ్చి ప్రార్థన చేశాను నేను వెళ్ళడానికి తెలుసా? కన్యాకి వెళ్ళడానికి 3-4 సంవత్సరాలు అలా ప్రార్థన చేస్తున్నాను, 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ద్వారానే వెళ్ళగలిగాను. ప్రార్థన ద్వారానే దేవుడు కార్యాలు చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన ద్వారానే అద్భుతంగా సేవ పరిచయం చేయడం జరిగింది. డబ్బు కోసం వెళ్ళలేదు నేను, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను డబ్బు కోసం వెళ్ళాను అస్సలు. నా జీవితంలో డబ్బు అంటే ఎక్కడెట్టుకుంటాను ఎప్పుడు. మా నాన్నగారు నాకు అదే చెప్పారు, సేవ చేయడం నేర్చాలి. సేవ చేస్తుంటే డబ్బులు అయ్యే వస్తాయి. విశ్వాసంతో వెళ్ళాలి, విశ్వాసంతో విత్తాలి. ఏమో వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు స్వస్థపడతారో. ఎయిడ్స్ రోగి స్వస్థపడింది తెలుసా? నేను లాస్ట్ మీటింగ్ వస్తున్నాను, ఇక్కడ ఇండియాకి వచ్చాను, రేపు వచ్చేయాలి. ఆ రోజు ఆదివారం దగ్గర వాకింగ్ చెప్పడం అన్నాడు. ఆ రోజు రాత్రి అంతా ప్రార్థన పడుకోలేదు. ఎవరు నువ్వు వాడుకో, ఎందుకు నన్ను తీసుకొచ్చా, నాకు తెలియదు, నన్ను వాడుకో. ఇగో నాకు నెక్స్ట్ రోజు వెళ్ళి వాకింగ్ చెప్పబోతున్నాను, నువ్వు నాకు వాడుకోడు. కానీ దేవుడు అభిషేకం వచ్చిందమ్మా, దేవుని అగ్నితో నింపడితే. ఎయిడ్స్ రోగి ఒక ఆవిడ వచ్చింది, నామలో ఎయిడ్స్ రోగి పోడు అక్కడ మొత్తం అందరూ కూడా దేవుని అగ్నితో నింపబడిపోయి స్వస్థ వచ్చింది. వాళ్ళు అంటున్నారు, నాకు ఫోన్ వచ్చింది, మళ్ళీ ఇండియా వచ్చింది కదా, అయ్యా మీరు వచ్చి మాకు వాకింగ్ చెప్పారు, మా సంఘం పెద్ద అయిందని అన్నారు. చాలు కదండి ఆ మాట, 10 కోట్లు ఇస్తుంది ఆ మాట చాలు. దేవానికి వందనాలు ప్రభా అనుకున్నాను. దేవుడు అందుకే మనం ఏం చేయాలంటే విశ్వాసంతో. అబ్రహాంతో దేవుడు మాట్లాడు, అబ్రహాము నేను నీకు చూపించిన దేశానికి వెళ్ళిపో. ఊరు లేదు, వాడు లేదు, అడ్రస్ లేదు. మనం అయితే టైగర్ అడ్రస్ ఇస్తారా, టైగర్ ఫోన్ నెంబర్ ఇస్తారా? వెళ్ళొద్దాం విశ్వాసంతో ఎలా దేవుడు చెప్తున్నప్పుడు, విశ్వాసంతో నడిచినప్పుడు. నోవాహు దేవుడితో నడిచాను అని మాట మనం చూస్తాం. ఎలా నడిచాడు? దేవుడు తీసుకెళ్తున్నాడు, నడుచుకుని వెళ్ళిపోయాడు. అంతే, ఎక్కడికి వెళ్తాడు కూడా ఎవరికి తెలియదు. అలా వెళ్ళిపోయాడు, నడుచుకుని అలా పరలోకానికి వెళ్ళిపోయాడు. విశ్వాసంతో నడాలి. విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినాలి, విశ్వాసంతో వాక్యాన్ని విత్తాలి, విశ్వాసంతో దేవుని సన్నిధిలో నడాలి. దేవా నా జీవితంలో చేయను ప్రభా, నా కుటుంబంలో చేయను ప్రభా. దేవా విశ్వాసంతో నీ వాక్య పరిచయం వింటున్నాను తండ్రి. ప్రతిరోజు ఆదివారం లేదా శుక్రవారం శనివారం నేను ఈ ప్రార్థనకు వస్తున్నాను తండ్రి. నా విశ్వాసాన్ని పెంచితే ప్రభా మన దేవుని సన్నిధిలో అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యేసే అంటాడు, ఈ విశ్వాసము అమ్మా, నీ విశ్వాసము వస్త్రం చేతి ముట్టుకోవడానికి రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చేస్తుంది.
ఈరోజు నీవు నేను కూడా యేసు దగ్గరికి ఏదైనా దొరకాలి నువ్వు రావాలి. ఈరోజు నువ్వు నీ చర్చికి వచ్చినప్పుడు, ఈరోజు నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు, ఈరోజు నీ ఈ మీటింగ్కి వచ్చినప్పుడు, ఈరోజు ఏదైనా ఒకటి నా జీవితంలో జరిగిందని అని చెప్పి విశ్వాసంతో మనం రావాలి. హల్లెలూయా. నా జీవితంలో అద్భుతం చేయడం ప్రభు అని చెప్పి కన్నీరు కలిసి ప్రార్థన చేస్తూ రావాలి. ఆ విధమైనటువంటి కమిట్మెంట్ మనకు ఉండాలి. అంతేగాని అది అయిపోతుంటే వెళ్ళికి రావడం కాదు. దేవుడి సన్నిధిలో కన్నీరు కలిసి ప్రార్థించాలి. దేవుడి సన్నిధిలో కన్నీరు కలిసి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని అభిషేకత నింపబడాలి. ఎవరైనా ఎప్పుడైనా దేవుని అభిషేకత నింపబడినటువంటి దినాలు ఉన్నాయా? ఎప్పుడైనా దేవుని అభిషేకంతో నింపబడి దేవుని కళలు, దేవుని దర్శనాలు మనం చూసామా? విశ్వాసం అంటే ఏంటి? మనకు తెలియకుండా దేవుడికి నడిచి వెళ్ళిపోవడమే. దేవుడు ఎలా చేస్తాడు, ఏం చేస్తాడో తెలియదు, వెళ్ళిపోతే దేవుడు కార్యాలు చేసుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. విశ్వాసం ద్వారా నడుస్తున్నప్పుడు భయపడకూడదు. విశ్వాసం ద్వారా నడుస్తున్నప్పుడు వెనక్కి చూడకూడదు. ఒక అమ్మ చూసింది, ఏ అమ్మ ఏంటంటే బాగుందన్న, మా పేరు అమ్మ పెట్టింది, లోతు బాగా రాశాడు అంతే. విశ్వాసం ద్వారా అందరూ నడిచిందేమో, కానీ వెనక్కి చూసింది, నా బంగారం అయిపోయి ఏమైపోద్ది, నా పిల్లలు ఏమైపోతారు, నా కొడుకు ఏడు చేస్తాడు, నా కుమారుడు ఏడు చేస్తాడు. మనం కూడా అలా కదా, అరే రారా రారా అంత రాడు టీవీ చూస్తాడు, ఆయన తీసుకురాడు కదా మనం లేట్ అయిపోతాం. కాబట్టి విశ్వాసంగా మనం నడిచిపోవాలా ముందుకి. దేవుడి సేవలో, దేవుడి పనిలో, దేవుడి సంఘంలో ముందుకు నడిచి వెళ్ళిపోతుంటే దేవుడు మన జీవితంలో అద్భుతాలు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసం ఉన్నది వీక్షింపబడేవాడు యొక్క నిజ స్వరూపం. అది అదృశ్యమైనవి ఉన్నవాళ్ళకు అదృశ్యమైనవి ఉన్నాయని చెప్పడానికి రుజువు. కనబడినట్టుగా మనకు అర్థమవుతుంది ఎప్పుడు మన ఆత్మీయ నేత్రాలను చూసినప్పుడు. అమ్మో ఎంత ఇల్లు కట్టేస్తావా, అమ్మో ఇంత చర్చి కట్టగలవా, అవును మనకు సాధ్యం అసాధ్యం, మన దేవుడికి. ఏమో నీ జీవితంలో నువ్వేమి చేయాలనుకుంటున్నావు, ఇందాక అయ్యారన్నాడు కదా, నీ పిల్లల్ని ఏం చదవాలనుకుంటున్నావు, ఏం చదివించాలని కోరుకుంటున్నావు, ఏం అవ్వాలని కోరుకుంటున్నారు, అబ్బాయిలు ఏం అవ్వాలని కోరుకుంటున్నావు. ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి. చిన్నప్పుడు దేవుని ఆత్మని ఒక వీడియో చూశానండి అమెరికాలో, ఒక వీడియో. చిన్న పిల్లలు మాట్లాడు, దేవాలతో మాట్లాడు అని దేవుని సంగతి నువ్వు అడుగుతున్నప్పుడు చిన్నలో పెద్దలు కదా అందరూ దేవుని అభిషేకం నింపబడతారు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం మనం చూడాలి. విశ్వాసం కన్నులతో దేవా నా జీవితంలో నేను చేయబోతున్నాను, దేవా ఇది నా జీవితంలో, ఈ సంవత్సరం నీ జీవితంలో ఏం చేయాలని కోరుకుంటున్నావు, ఈ సంవత్సరం ఏం కట్టాలని కోరుకుంటున్నావు. నేను ముగింపులోకి వచ్చాను, ఒక మాట చెప్పి ముగిస్తాను. నీ జీవితంలో ఏ కార్యం చేయాలని కోరుకుంటున్నావో దేవా నా జీవితంలో కార్యం చేయడం అని విశ్వాసంతో చూడాలి. విశ్వాసంతో దేవా నువ్వు గొప్ప కార్యం చేయగలవు. దేవా విశ్వాసంతో ఈ మీటింగ్ జరగాలని ప్రార్థన చేస్తున్నావా, ఈ విశ్వాసంతో ఈ ఇల్లు కట్టాలని కోరుకుంటున్నావా, విశ్వాసంతో గర్భఫలం కోసం వేచున్నావా, విశ్వాసంతో నీ యొక్క పని కోసం నువ్వు వేచున్నావా, విశ్వాసంతో నీ ప్రమోషన్ కోసం వేచున్నావా. God can do anything. దేవుడు ఏదైనా చేయగలడు. నేను వాక్యం చెప్తుంది, ఏదైనా చేయగలను. నీ జీవితంలో ఎందుకు చేయదు? నువ్వు కన్నీరు కలిసి ప్రార్థన చేయాలి. విశ్వాసం, దేవా నా కొడుకు మారుతాడు, నా కూతురు మారుతుంది, దేవా నా పిల్లలు మారుతారు, నేను దీవించబడతాను. అంతేగాని ఏం జరుగుతుందండి అయ్యగారు, జరుగుతుందిలేండి, ఎప్పుడు అవుతుందిలేండి అని మనం మాట్లాడకూడదు. విశ్వాసం మాట్లాడాలి. నేను చెప్పాను కదా, నా కొడుకు బన్బాబు అమెరికాలో చదవాలి, అది విశ్వాసం చెప్తాను, నేను డెడికేట్ చేస్తాను ఇప్పుడు ఈరోజు. అలాంటి మనం ఆశంతో మనం ఉండాలి. నీ కొడుకుని డాక్టర్లు చేయాలి, నీ కొడుకుని మంచి ఉద్యోగాలు చదివించాలి, మీ యొక్క మన మేరీకి మంచి వరుణ్ తేవాలి. అలా ప్రార్థన చేయాలి. ఏమండి అమ్మాయి అనుకున్నాడు, మీ అబ్బాయి మీ మనవాడు వెళ్తాడు అమెరికా దేశం. దేవుడి సంగతి కన్నీరు కలిసి ప్రార్థన చేయాలి, దానికోసం ప్రయాసపడాలి. దేవా నాకు సహాయం చేయ ప్రభా, లో వినండి, దేవా నాకు సహాయం చేయ ప్రభా. నిరీక్షింపబడేవాడి యొక్క నిజ స్వరూపం అది జరగలేదని జరిగినట్టుగా మనం చూస్తాం, అవ్వదు కానీ అమరెడ్డిగా చూస్తాం. అలాగా మన చోటు ద్వారా మనకు ఒక దృష్టి కలుగుతుంది, మనకు ఒక ప్రార్థన చేయగలుగుతాం, మన ఆ విషయాల కోసం మనం ఆలోచిస్తాం. అట్లీస్ట్ ఆ విషయాల కోసం ఆలోచించాలి. దేవా నేను చేయబోతున్నాను, దేవా నేను అలాగా ఉండేటట్టుగా నాకు సహాయం చేయగలవా, దేవా నేను మంచి సేవ చేయాలి. నేనైతే
దేవా మంచి సేవ చేయాలి ప్రభా. దేవా ఇంకా అనేక దేశాలు అనేక ఊర్లలో దేవుని పరిచయం చేయాలి ప్రభా. ఏమన్నా జాన్ వెస్లీ గారు వచ్చే వాక్యం చెప్తేనే అవుతుంది, మనం ఏం కావాలండి. ఆ స్టేజ్లోకి ఇవ్వమనండి, చూస్తాను. ఆ స్టేజ్ అయ్యాకి ఇవ్వమనండి, అదిరిపోతుంది స్టేజ్. వాళ్ళ డబ్బు ఉంది, మన డబ్బు వాళ్ళ జనం అయ్యే ఉన్నాయి. మనగాడు కూడా దేవుడికి అభిషేకం ఉంది. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, దేవుడు నిన్నైనా వాడుకుంటాడు. నీ ఫ్యామిలీలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఏం చేయాలంటే విశ్వాసంగా చెప్పండి. ఏం చేయాలమ్మా చెప్పండి, అది ఏం చేయాలి? విశ్వాసం. యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ గాడ్. దేవుడి కోసం పని చేస్తుంది. మర్చిపోకుండా పాటలు పాడుతున్నావు అంటే, తప్పేదో తోగుతున్నట్టు సిగ్గుపడకండి. దేవుడి పని చేయడానికి సిద్ధపడండి. దేవుడి పని చేయడానికి సిద్ధపడండి. దేవా నేనేం చేయాలి ప్రభా, సహాయం చేయ ప్రభా. ఎందుకన్నా ఎవరైనా చెప్పాడు అని చచ్చిపోయాడు. ఏ పని చేయండి, మీ డబ్బు దాచుకోగలరు కదా, మీ గోల్డ్ దాచుకోగలరు కదా, మీకు ఏదైనా దాచుకుంటే దాచుకోగలని దేవుడికి ఇచ్చేయండి. ఏమైపోతే లేదో అంతం వచ్చేస్తుంది. ఏమి కాబట్టి రెడీగా ఉండండి. ప్రార్థన చేత విశ్వాసంతో కలుస్తున్నాం. దేవా